హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ సమురై స్టాండింగ్ నెట్ఫ్లిక్స్లో 6 ఎపిసోడ్లతో ఒక్కొక్క ఎపిసోడ్ 50 నిమిషాలతో సాగే ఈ వెబ్ సిరీస్ ఈ మధ్య రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 1878లో 292 సమురాయిల్ని ఓ డేంజరస్ గేమ్లో పాల్గొనడానికి పిలుస్తారు. వాళ్ళున్న ఏరియా నుంచి టోక్యో వరకు 30 రోజుల్లో వెళ్ళాలి. వెళ్లే దారిలో వాళ్లతో పాటు పోటీలో పాల్గొంటున్న వాళ్ళని చంపేసి వాళ్ళ మెడలో ఉన్న చెక్క ట్యాగ్ని తీసుకొని ఎన్ని ట్యాగులు కలెక్ట్ చేసి ముందుకెళ్తే వాళ్ళు విన్నర్ అవుతారు. గెలిచిన వాళ్ళకి 1,00,000 యెన్లు బహుమతి ఇస్తారు. అప్పటికే ప్లేగు కలరాతో బాధపడుతున్న హీరో కుటుంబం అలాగే కొంతమంది వేరే వాళ్ళ కుటుంబాలు కూడా అలా ప్లేగుతో వాటితో బాధపడుతుంటాయి. ఆ సమురాయిలందరూ వాళ్ళని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ఊర్లని కాపాడుకోవడం కోసం ఈ ఆట ఆడడానికి వస్తారు. వాళ్ళలో షుజిరో సాగా నరహంతక కోక్షు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతన్ని తన కూతుర్ని కోల్పోతాడు. కొడుకు కోసం భార్య కోసం అతను ఏం చేశాడు, అతనితో పాటు ఈ పోటీలో పాల్గొన్న పుటాబా అనే అమ్మాయిని కాపాడడం కోసం షుజిరో సాగా ఏం చేశాడు అన్నది వెబ్ సిరీస్లో చూపిస్తారు. 6 ఎపిసోడ్లు కలిపి ఫస్ట్ పార్ట్గా రిలీజ్ చేశారు. సెకండ్ పార్ట్ ఉంది. సరైన ముగింపు లేకుండా మధ్యలోనే ఆగిపోతుంది వెబ్ సిరీస్. అయినా 6 పార్ట్లు అద్భుతమైన ఖడ్గ విన్యాసాలతో సాగుతాయి. అంటే కత్తి ఫైట్లతో సాగుతాయి. కొంతమంది నరహంతకులను చూపిస్తారు. వాళ్ళందరూ చాలా బీభత్సంగా ఉంటారు. ఒక్కొక్క ఎపిసోడ్ 50 నిమిషాలు ఉంటాయి. 50 నిమిషాల్లో 30 నిమిషాలు ఫైట్లే ఉంటాయంటే మీరు ఊహించుకోండి. అలా మొత్తం 6 ఎపిసోడ్లు. ఫైట్లు ఇష్టంగా చూసే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ అద్దిరిపోతుంది. ఇలాంటి వెబ్ సిరీస్లో మన పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఊహించుకోవచ్చు. అంత బాగుంది ఈ వెబ్ సిరీస్. ఎక్కడ బోర్ కొట్టే సన్నివేశాలు ఉండవు. అక్కడక్కడ పాత ఫ్రెండ్స్ కలుసుకొని అన్నా చెల్లెలు కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ సెంటిమెంట్ ఫస్ట్లో 1-2 సన్నివేశాలకే పరిమితం చేసి మిగతాదంతా యాక్షన్ మీదే శ్రద్ధ పెట్టాడు దర్శకుడు. ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. ఓ నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ని తీశారు. సెకండ్ పార్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక షుజిరో సాగా పాత్రలో జునిషి ఒకాడా చాలా బాగా చేశాడు. మన హిందీ హీరో అజయ్ దేవగన్ టైప్లో యాక్ట్ చేస్తాడు. అలాగే అతని చెల్లి పాత్ర ఇరోహా కినుగాసా పాత్రలో కాయా కియోహారా బాగా చేసింది. ఆమెను చూస్తూ ఉంటే మనకి రష్మిక మందన్న గుర్తొస్తూ ఉంటుంది. ఇక పుటాబా పాత్రలో యుమియా ఫుజిసాకి బాగా చేసింది. ఆమె పాత్ర త్యాగంతో కూడుకొని ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఎలా కొడోకు అనే గేమ్లో కోయోటో నుంచి టోక్యోకి వెళ్లే మార్గంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు అన్నది బాగా చూపిస్తాడు. మొత్తం 290 మంది స్టార్టింగ్ ఎపిసోడ్లో మొదలైతే లాస్ట్కి వచ్చేసరికి 16 మంది మిగులుతారు. అలా సెకండ్ పార్ట్లో మిగిలింది ఏముంటుందో చూపిస్తాడు. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మనకి కొంచెం స్క్విడ్ గేమ్ గుర్తొస్తూ ఉంటుంది. అయినా స్క్విడ్ గేమ్ వేరే తరహాలో ఉంటుంది. ఇది మాత్రం కత్తి పోరాటాల మీదే ఉంటుంది. ఫైట్లు ఇష్టపడేవాళ్ళు, చైనీస్ టైప్ ఫైట్లు ఇష్టపడేవాళ్ళు ఈ వెబ్ సిరీస్ని ఖచ్చితంగా చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగా చేశారు. ఎక్కడా బోర్ కొట్టదు. పార్ట్ 1 పూర్తయిన వెంటనే పార్ట్ 2 కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఫోటోగ్రఫీ ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. ఫోటోగ్రఫీ చూస్తున్నప్పుడు మనకి 7th సెన్స్ గుర్తొస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా 7th సెన్స్నే గుర్తు చేస్తుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో కెమెరా వర్క్ అద్భుతం, ఫ్యాంటాస్టిక్. కలర్ కరెక్షన్ కూడా బాగుంటుంది. టెక్నికల్గా చాలా రిచ్గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడా తక్కువ చేయలేదు. కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంటుంది. ముఖ్యంగా టోక్యో హోమ్ మినిస్ట్రీలో వాళ్ళకి సూట్లు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. సమురాయిలకు కూడా అద్భుతమైన గెటప్లు, అద్భుతమైన హెయిర్ స్టైల్స్ చేశారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ ఫ్యాంటాస్టిక్. ఆర్ట్ డైరెక్టర్ని కూడా అభినందించి తీరాలి. అంత బాగా చేశాడు ఆర్ట్ డైరెక్షన్. బ్యాంక్ని అద్భుతంగా డిజైన్ చేశాడు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?